హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం అంటే 2 రోజులు అయిందనమాట మనం వ్లాగ్ చేయలే. అయినా సరే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూ ఇచ్చినప్పుడే నేను ఎందుకైనా మంచిదని వ్లాగ్స్ కూడా చేసేద్దామని 7 వీడియోలు, ఒక లాంగ్ వీడియో, బిగ్ బాస్ రివ్యూస్ అనమాట. అవి 7 షార్ట్ వీడియోలు, ఉట్టి రివ్యూ వీడియోస్, ఇంకా ఒక లాంగ్ వీడియో, ఒక రివ్యూ వీడియో బిగ్ బాస్ది. దాని తర్వాత దేనికైనా మంచిది కదా, తర్వాత మనకి టైం దొరుకుతుందో దొరకదో అని ఒక వ్లాగ్స్ కూడా చేసేవాడిని అనమాట అప్పుడప్పుడు. అలాగే అప్లోడ్ అవుతున్నాయి అనమాట. అదే ఈ 2 రోజులు అంటారా, ఇంకా మా ఇంట్లో రంగుల పోట్లు అయ్యాయన్నమాట. అంటే సున్నాలు గట్ట, అంటే పండగ వస్తుంది కదా, సున్నాలు గట్ట వేస్తున్నారు. అందుకే మనకి టైం దొరకలే. అప్పుడు ఆ సున్నాలు వేసే దాంట్లో కూడా టైం దొరకకపోయినా మనం ఒక్కొక్క వీడియో చేసామన్నమాట. అది కూడా అటాచ్ చేస్తాను, చూసేయండి. ఆ సున్నాల పోటీలని, సున్నాల పోటీని చూసేయండి ఫస్ట్. ఇది పరిస్థితి. అయితే సున్నం ఎవరి ఇంట్లో అవుతుంది? మా ఇంట్లో అవుతుంది అనమాట. వేస్తున్నారు సున్నం. నేను వేస్తున్నాను కదా సున్నం అనుకోకండి. మా ఇంట్లో అవుతుంది సున్నం. మా తాత. చలో, అయితే ఫైనల్ రంగుల పోటీలు అయిపోయాయి అనమాట. రంగులన్నీ అయిపోయి ఇప్పుడు టైం 6:30, 7 అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు ఖాళీ దొరికింది. అది మ్యాటర్. అందుకే ఈరోజు వ్లాగ్ చేయడం అవ్వలేదు. ఇది దేనికైనా మంచిదని చేసేస్తున్నాను అంతే. రంగుల పోటీలు అయిపోయాయి అనమాట. చలో, అది చూసారా, మనకి 6:30, 7కి టైం దొరికిందనమాట. అప్పుడు రాత్రిపూట అప్పుడు వీడియో తీసాను అనమాట. వీడియో తీసి మన దాని తర్వాత ఇప్పుడు మనకి స్ట్రేంజర్స్ థింగ్స్ చూడాలన్నమాట. ఇప్పుడు మనం అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి 28 అయిపోద్ది. ఈరోజు 26 అనమాట. అంటే నేను ఈరోజు స్ట్రేంజర్స్ థింగ్స్ కూడా చూడాలి. అన్నీ ఉన్నాయన్నమాట ఆశలు. మనిషికి ఆశ ఒక దాంట్లోనే ఉండాలి. నాకు 4, 5 దాంట్లో ఉన్నాయన్నమాట. అది మ్యాటర్. చలో, మనం వచ్చామన్నమాట. ఈరోజు టైం దొరికింది. చాలా టైం ఉంది మన దగ్గర. ఈరోజు నచ్చిన వ్లాగ్ చేసుకోవచ్చు మనం. ఏంటి లేదు, ఇంకా ఈరోజు రాత్రికి చేస్తే చేయొచ్చు ఒక వ్లాగ్. అది కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అవ్వబోతుంది అనమాట. ఒక 9 రోజులు పండుగ అనమాట. దాన్ని అంటారు చవితి అని అంటారు అనమాట ఇక్కడ ఒడియాలు. అది కూడా నేను చెయ్యొచ్చేమో ఈరోజు. చేస్తా, దాని వీడియో కూడా చేస్తా. అది పెద్ద గ్రౌండ్. మనం వీడియోస్ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు బిగ్ బాస్ రివ్యూ ఫస్ట్ మనం ఆ గ్రౌండ్లో చేసేవాళ్ళం మనం అనమాట. అక్కడ పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది చవితి అని. అక్కడ పెద్ద స్టేజు, స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పచ్చళ్ళు, చాటు, గుప్చప్పు అవి ఏవేవో అమ్ముతారు అనమాట. ప్రోగ్రాములు కూడా అవుతాయి. చూపిస్తే చూపించవచ్చు. ఈరోజు నుంచే స్టార్ట్ అది 26. నేను చూడండి, స్ట్రేంజర్స్ థింగ్స్ చూడాలా, వ్లాగ్స్ చేయాలా, బయట తిరగాల, నా పనే చేయాలా చెప్పండి. అలాంటప్పుడు నువ్వు చేయి పళ్ళ కూర్చోరా అంటారా? సరే బ్రో, ఫీల్ అవ్వకండి. అంటే నా ఆశ గురించి చెప్తున్నాను బ్రో, ఆశ గురించి అంతే. మీరు అంత మాట అనకండి. నేనేదో ఫ్లోలో అనేసాను, అంత మాట అనకండి. కొద్దిగా ఆశ అలాంటిది, మనిషి ఆశ అలాంటిది అన్నమాట. చాలు, ఇప్పుడు మనకి స్టైల్ ఎక్కువ పెరిగింది చూడండి. కలద్దలు లేకపోతే మనకి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. అందుకే కలద్దలు వేసుకుని మాట్లాడుతున్నాం. ఈ ఎండ గట్టి కొడుతుంది. ఈ చలిలో కూడా ఎండ గట్టి కొడుతుంది అనమాట ఇక్కడ. ఇంకెక్కడ చలికాలం అయిపోయి జనవరి, ఫిబ్రవరి అయిపోతే అయిపోయింది. ఇక్కడ జనవరికి కొద్దిగా ఎక్కువ చలి అవుతుంది. దాని తర్వాత అలా తగ్గుతూ పొంగల్ వెళ్ళిపోయాక అలా తగ్గుతూ వచ్చేస్తుంది అనమాట చలి ఇక్కడ. కాకపోతే రాత్రిపూట బీభత్సంగా ఉంటుంది చలి. తెల్లారిపూట చెప్పలేము, కానీ రాత్రిపూట బీభత్సం చలి ఇలాగేది అనమాట. అది మ్యాటర్. నేను కూడా కిటికీ ఎక్కడంటే మంచం ఇక్కడ, అక్కడ పడుకుంటాం అనమాట. మనకి చలి అంటే ఎక్కువ, అంటే చలి కూడా మనకు ఆశ అనమాట ఎక్కువ. అంత అటాచ్మెంట్ చలితో. అది మ్యాటర్. కంటిన్యూ అవ్వండి. దీన్ని చూస్తున్నారు కదా, ఇది మన స్కూటీ అనమాట. స్కూటీ కూడా ఎన్ని రోజులు అయింది మనం చూపించలేదు మన బ్లాగ్లో. ఇది మన స్కూటీ అనమాట. ఈ స్కూటీ గురించి చెప్పాలంటే మనం మంచినీళ్ళు కూడా రోజుకి అంత తాగం. ఈ స్కూటీ అంత పెట్రోల్ తాగుతుంది అనమాట. ఇప్పుడు మనం 200 వేసామనుకోండి,
200కి 2 లీటర్ పెట్రోల్ వస్తుంది. 2 లీటర్ అనకూడదు, 1.96 ఇలాగ అనుకోండి. ఎందుకంటే 102 పెట్రోల్ రేట్ అనమాట. 1.96 ఇలాగ వస్తుంది అనమాట. ఈ స్కూటీది పెట్రోల్ ట్యాంక్ ఏమొచ్చో 4.5 లీటర్స్ అనమాట. 1.96 2 లీటర్ వేసుకోండి. 2 లీటరు మనకి ఒక్కరోజు కూడా రాదు పెట్రోల్. ఇప్పుడు వెళ్తామా రాత్రి దాకా అంత తిరగం అనుకోండి, అంత తిరగను, అయినా సరే పెట్రోల్ అయిపోద్ది ఎలాగో ఒకలాగా. అలా తాగుతుంది పెట్రోల్. ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది కూడా నాకు ఇప్పుడు దాకా అర్థం కాలే. నేను 45 ఒక అంచనా వేసుకున్నాను అనమాట. అప్పుడు ఒకరోజు లీటర్ వేసుకొని తిరిగాను. 45 మైలేజ్ ఇచ్చిందనమాట. నేను ఆ అంచనా ప్రకారం వెళ్తున్నాను. కాకపోతే రివర్స్ కొడుతుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. చూద్దాం మరి. బాగుంటుంది, దీని ఫీచర్స్ బాగున్నాయి, కానీ పెట్రోల్ తాగడం నాకు నచ్చల. రోజుకి 200 రూపాయల, మరీ దారుణం. 200 రూపాయలు పెట్రోల్ అంటే నెలకి మనకి అక్కడే 6,000 అయిపోతుంది పెట్రోల్కి. అది మ్యాటర్. అందుకే ఫుల్ ట్యాంక్ కొట్టడం మానేశాను అనమాట ఈ బండికి. ఎందుకంటే మనకి అంచనా కూడా తెలియట్లేదు ఎంత మైలేజ్ ఇస్తుందో. మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టి తిరిగామనుకోండి, అదొక 5-6 రోజులు అయిపోయింది అనుకోండి, ఇదేంటి 5-6 రోజులు అయిపోయింది అనుకుంటాం మనం. అందుకే నేను కొట్టట్లే ఫుల్ ట్యాంక్ కూడా. అది మ్యాటర్. చలో అయితే ఇక్కడితో మన బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు కూడా అవుతుంది పని, నేనే వచ్చాను అనమాట. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.